ప్రభునందు ప్రియా దేవుని సంగమా, పరిశుద్ధ త్రిత్వమును గూర్చిన పండుగ యొక్క ఆరాధనలో మనం పాల్గొన్నాము. మరి దేవుని యొక్క సన్నిధిలోకి మీ అందరినీ కూడా గృహముల వద్ద దైవాశీర్వాదములు వీరందరూ కూడా దేవుని ప్రేమలో పంచంలాగా మరి మనస్సులను సంబరించుకొని దేవుని యొక్క శక్తిని, ప్రేమను, అనురాగ వాత్సల్యతలను మీరందరూ పొందుకొని ఆయన ప్రేమలో నిలిచినటకు దైవ ప్రేమతో మేము సహకరిస్తూ ప్రేమతో ఆహ్వానిస్తున్నాను. మన యొక్క ఆరాధన ప్రారంభ ప్రార్థనతో ప్రారంభిస్తున్నాం. ప్రేమ నమ్మదగిన ప్రభా, నీకు స్తోత్రం చెల్లిస్తున్నాం. గడిచిన కాలం అంతా కూడా నీ కృపలో ఎన్నో రీతిలో నడిపించిన ప్రభువు, ఈ మహా భయంకరమైన నైనా ఈ యొక్క తెగులు లోకం అంతా కూడా మరి వెలవలాడిస్తుండగా తండ్రి, నీ మిక్కిలి వాత్సల్యత చేత ఆదరించి ప్రేమించి మమ్మల్ని నిలబెట్టుచున్న నీ రక్తములో కడగబడిన వారు, ఈ రక్తపు నీడలో ఉన్నటువంటి వారు, దాని ఎటువంటి నాయన మరి నాశనకరమైనటువంటి కీడు వాటిల్లకుండా కనికరించి ఆదరించి ప్రేమించు నడిపిస్తున్న పొందనాలు ప్రభా. నీ ప్రియ సంఘంలో మీరు కనికరించిన దయా పరిశుద్ధ త్రిత్వమును గురించిన పండుగ. ఎందుకంటే మా జీవితాలు ఎల్లప్పుడూ కూడా ఉత్సవాలు, రక్షణ సమాధములే కాదు, ఎప్పుడు కూడా నా దేవుని గురించిన మరి ఆ యొక్క స్తుతి గానములు నేను దేవుని ఘనపరిచినట్టు భక్తులు పండుగ చేయించిన సమయంలో అని ప్రభా, నా దేవునికి నేను స్తుతి అర్పిస్తున్నాను ప్రభాని దావీదు చెప్తున్నాను. అదే రీతిగా మమ్మలను ఈ పండుగను ఆచరించిన వారు త్రిత్వమైనటువంటి దేవుడు, సర్వశక్తివంతుడైనటువంటి ప్రభుడుగా సర్వలోకములను నీ నోటి శ్వాస చేత నిర్మాణం చేసిన ప్రభుడవు దైవ రాజ్యములకు మమ్మల్ని ఆహ్వానిస్తున్నాను. నీ యొక్క చిత్తానికి లోబడిన వారెవరిని కూడా మీరు విస్మరించు దేవుడు కార్యక్రమం నిజంగా నామన్న ప్రార్థన సమర్పిస్తుంది. ద్వారా మహిమ పొందమని యేసు నామమున వేడుకొని ప్రార్థిస్తున్నాం పరమ తండ్రి. ఆమేన్. మనమందరము కలిసి కీర్తన పుస్తకంలో నుండి 5వ కీర్తన, నీతి గల యెహోవా స్తుతిని ఆత్మతో అర్పించని కీర్తన పాడుకుందాం. నీతి గల యెహోవా స్తుతిని ఆత్మతో నర్పించుడి, నీ ఆత్మతో సేవించుడి. దాతయో మన క్రీస్తు నీతిని కాచుకొని సేవించుడి. నీతి గల
మీ ఆత్మతో నడిపించుడి, మీ ఆత్మతో సేవించుడి. ఆత్మ నీవిక మేలుకొని శోధాత్మ యేసుని తండ్రిని ప్రేమగుణ ఏక దేవుని వశమున సేవింపవే. నీతి గల యెహోవా స్తుతి మీ ఆత్మతో నడిపించుడి, మీ ఆత్మతో సేవించుడి. తండ్రి యొక్కయు కుమారుని యొక్కయు పరిశుద్ధాత్మ యొక్కయు నామమున ఆమేన్. నీ వెలుగును నీ సత్యమును బయలుదేర్చేము, అవి నాకు త్రోవ చూపును. అవి నీ పరిశుద్ధ పర్వతమునకును నీ నివాస స్థలమునకును నన్ను తోడుకొని వచ్చును. అప్పుడు నేను దేవుని బలిపీఠమునకు నాకు ఆనంద సంతోషమును కలుగజేయు దేవుని యొక్కకు చేరును. దేవా నా దేవా, సితార వాయించుచు నీకు కృతజ్ఞతాస్తులు చెల్లించదను. ప్రభునందు ప్రియులారా, యథార్థ హృదయముతో మన తండ్రైన దేవుని సమీపించి ఆయన ఎదుట మన పాపములను ఒప్పుకొని మన ప్రభు అయిన యేసుక్రీస్తు పేరిట మనకు క్షమాపణ దయచేయమని వేడుకుందాము. ప్రభువు నామము వలననే మనకు సహాయము కలుగుచున్నది. భూమి ఆకాశములను సృజించిన వాడు ఆయనే. ప్రభువు సన్నిధిని నాయతి క్రమములు నేను పొందునను కొంటిని. నీవు నా పాపదోషము పరిహరించి యున్నావు. మా సృష్టిగతము విమోచకుడవనైన సర్వశక్తుల దేవా, దీనులము పాపులము మేము స్వభావికముగా పాపులమనియు అపవిత్రులమనియు తలంపు వలన మాట వలన క్రియ వలన నీకు విరోధముగా పాపం చేసిమనియు నీ ఎదుట ఒప్పుకొనుచున్నాము. కావున మేము మా ప్రభు అయిన యేసుక్రీస్తు నిమిత్తమున నీ కృపను వెతుకుచు వేడుకొనుచు మితిలేని కనికరం వల్ల నీ యొక్కకు ఆశ్రయమునకై వచ్చుచున్నాము. మా ఆకర్షణ కోరికై నీ జనదే కుమారుడైన మిగిలిన కరుణగల దేవా, మమ్మల్ని కనికరించి ఆయన నిమిత్తమున మా సమస్త పాపములకు క్షమాపణ దయచేయము. మేము నీ కృప చేత నిత్య జీవం పొందినట్లు నిన్ను గూర్చియు నీ చిత్తమును గూర్చియు సరైన జ్ఞానమును నీ వాక్యములకు తగిన చేయడము మా యొక్క నీ పరిశుద్ధాత్మన వృద్ధి పొందుకుమని మా ప్రభు అయిన యేసుక్రీస్తు ద్వారా వేడుకొనుచున్నాము. ఆమేన్. మన పరలోకపు తండ్రి సర్వశక్తుల దేవుడు మనల్ని కనుగరించి మన కొరకు చనిపోవడమై తన ఏక కుమారునిచ్చి ఆయన మూలమున మన పాపములన్నింటినీ క్షమించుచున్నాడు. ఆయన నామమందు విశ్వాసించు వారికి దేవుని కుమారుడు అధికారం ఇచ్చు వారికి తన పరిశుద్ధాత్మను అనుగ్రహించును. నమ్మి బాప్తిస్మం పొందిన వాడు రక్షింపబడును. కూర్చున్న పండుగ ఆరాధన వరకు ఏర్పాటు చేయబడిన ప్రారంభ గీతమును ధ్యానించున్నాం. పరిశుద్ధ త్రిత్వమును విభజింపబడిన నేలని ఏకత్వమును స్థితిపడుగాక. ఆయన తన కృపను మనకు చూపినాడు. ఆయనను మహిమపరచుదము. యెహోవా మా ప్రభువా,
భూమి అన్నంతటా నీ నామము ఎంత ప్రభావం గలది. తండ్రికి కుమారునికి పరిశుద్ధాత్మకును ఆది అందు ఇప్పుడు ఎల్లప్పుడు
అయినా క్రీస్తు పరిశుద్ధాత్మతో తండ్రి అయిన దేవుని యందు పరిపూర్ణ మహిమతో ప్రబలుచున్నాడు. ప్రభువు మీతో నుండుగాక. మీ ఆత్మతో నుండుగాక. ప్రార్థింతము. సర్వశక్తిగా నిత్యుడైన దేవా, నిజమైన విశ్వాసం కలిగి నిత్యత్వం యొక్క మహిమను తెలుసుకుంటకును దైవ ప్రభావం గల నీ శక్తిని బట్టి ఏకత్వమును ఆరాధించటకును ఈ సేవకులమైన మాకు కృపను అనుగ్రహించిన ఈ విశ్వాసమునందు మమ్మల్ని స్థిరముగా నిలిపి కీడులన్నిటి నుండి కాపాడమని సదా ఏక దేవుడు వాయి యుగ యుగములు జీవించుచు పరిపాలించు నుండి నిన్ను వేడుకొనుచున్నాము. ఆమేన్. కూర్చున్న పండుగ ఆరాధన వరకు ఏర్పాటు చేయబడిన దైవ లేఖన భావనను మనం ఎప్పుడు చదువుగా విందాం. మొదటిగా పత్రిక పాఠము, రోమీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయము 33 నుంచి 36 వచనాలు. పలపు శామ్యూల్ గారు మాకు ఈ వాక్య భాగం చదివించారు. పరిశుద్ధ త్రిత్వ పండుగ కోసం ఆదివారం కొరకు ఏర్పాటు చేయబడిన పత్రిక వాక్య భాగము రోమీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయం 33 నుండి 36 వరకు. రోమాపత్రిక 11వ అధ్యాయం 33 నుండి. ఆహా, దేవుని బుద్ధి జ్ఞానముల బాహుళ్యము ఎంతో గంభీరము, ఆయన తీర్పులు శోధింపనెంతో అసఖ్యములు, ఆయన మార్గములెంతో అగమ్యములు. ప్రభువు మనసు ఎరిగిన వాడెవడు? ఆయనకు ఆలోచన చెప్పిన వాడెవడు? ముందుగా ఆయనకిచ్చి ప్రతిఫలం పొందగలవాడెవడు? ఆయన మూలమును, ఆయన ద్వారాను, ఆయన నిమిత్తమును సమస్తమును కలిగి ఉన్నవి. యుగముల వరకు ఆయనకు మహిమ కలుగును గాక. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. పరిశుద్ధ త్రిత్వ పండుగ ఆరాధన కొరకు ఏర్పాటు చేయబడిన సువార్త వాక్య భాగము పరిశుద్ధులైన యోహాను రాసిన సువార్త 3వ అధ్యాయము 1 నుండి 15 వచనాలు చదువుగా విందాం. ఓ ప్రభువా, నీకు మహిమ కలుగును గాక. యోహాను సువార్త 3వ అధ్యాయం 1 నుండి ప్రారంభం. యూదుల అధికారి నికోదేమను పరిసయ్యుడు ఒకడుండెను. అతడు రాత్రి యందు ఆయన యొద్దకు వచ్చి, బోధపడా, నీవు దేవుని యొద్ద నుండి వచ్చిన బోధపడవని మేము ఎరుగుదుము. దేవుడు అతనికి తోడైంటేనే కానీ నీవు చేయించిన సూచక క్రియలను ఎవడను చేయలేడని ఆయనతో చెప్పాను. అందుకు యేసు అతనితో, ఒకడు క్రొత్తగా జన్మించితేనే కానీ అతడు దేవుని రాజ్యమును చూడలేడని నీతో నిశ్చయముగా చెప్పుచున్నానను. అందుకు నికోదేమో, ముసలివాడైన మనుషుడు ఎలా జన్మింపగలడు? రెండవ మారు తల్లి గర్భమందు ప్రవేశించి జన్మింపగలడా అని ఆయనను అడుగగా, యేసు ఇట్లనెను, ఒకడు నీటి మూలముగాను ఆత్మ మూలముగాను జన్మించితేనే కానీ దేవుని రాజ్యంలో ప్రవేశింపలేదని నీతో నిశ్చయముగా చెప్పుచున్నా. శరీర మూలముగా జన్మించని శరీరము, ఆత్మ మూలముగా జన్మించని ఆత్మైనది. మీరు కొత్తగా జన్మింపాలని నేను నీతో చెప్పినందుకు ఆశ్చర్యపడవద్దు. గాలి తనకిష్టమైన చోటును విసరను. నీవు దాని శబ్దము విందువే కానీ అది ఎక్కడ నుండి వచ్చునో ఎక్కడికి పోవునో నీకు తెలియదు. ఆత్మ మూలముగా జన్మించిన ప్రతి వాడును అలాగే ఉన్నాడనను. అందుకు నికోదేమో, ఈ సంగతులు ఎలాగూ సాధ్యమని ఆయనను అడగగా, యేసు ఇట్లనెను, నీవు ఇశ్రాయేలులకు బోధపడవైంది వీటిని ఎరగవా? మేము ఎరిగిన సంగతి చెప్పుచున్నాం, చూచిన దానికే సాక్ష్యం ఇచ్చుచున్నాం. మా సాక్ష్యం అంగీకరింపరని నీతో నిశ్చయముగా చెప్పుచున్నాం. భూ సంబంధమైన సంగతులు నేను మీతో చెప్పితే మీరు నమ్మకున్నప్పుడు
పరలోక సంబంధమైన మీతో చెప్పిన ఎడల ఎలాగో నమ్మదురు. మరియు పరలోకము నుండి దిగి వచ్చిన వాడే, అనగా పరలోకములో నుండి మనిషి కుమారుడే తప్ప పరలోకమునకు ఎక్కిపోయిన వాడు ఎవరునో లేడు. అరణ్యములో మోషే సర్పమును ఎలాగో ఎత్తును అలాగే విశ్వసించు ప్రతి వాడును నశింపక ఆయన ద్వారా నిత్య జీవము పొందినట్లు మనిషి కుమారుడు ఎత్తపడవలను. ఇంతటితో సువార్త పాఠం చదువుతా ముగిస్తాను. సమయంలో మనం అందరం కలిసి అపోస్తలుల విశ్వాస ప్రమాణంలో మన విశ్వాసముగా ఒప్పుకుంటున్నాం. భూమి ఆకాశములను సృజించిన సర్వశక్తిగల తండ్రి అయిన దేవుని నమ్ముతున్నాను. ఆయన కుమారుడును మన ప్రభువైన యేసుక్రీస్తును నమ్ముతున్నాను. ఈయన పరిశుద్ధాత్మ వలన గర్భమున ధరింపబడి కన్యక మరియకు పుట్టి పొంతి పిలాతు అధికారము కింద శ్రమపడి సిలువ వేయబడి చనిపోయి సమాధి చేయబడినయు అదృశ్య లోకములో దిగినయు చనిపోయిన వారిలో నుండి మూడవ దినం లేచి పరలోకమునకు ఎక్కి సర్వశక్తిగల తండ్రి దేవుని కుడి చేతి వైపున కూర్చుని ఉన్నాడనియు సజీవులను మృతులను తీర్పు చేయుటకు అక్కడ నుండి వచ్చినయు నమ్ముతున్నాను. పరిశుద్ధాత్మను నమ్ముతున్నాను. పరిశుద్ధ క్రైస్తవ సంఘమును, పరిశుద్ధుల సహవాసమును, పాప క్షమాపణలు, శరీర పునరుద్ధానమును, నిత్య జీవమును నమ్ముతున్నాను. ఆమేన్. మరి వాక్య ధ్యాన సమయంలోకి మనం అడుగు పెట్టుచున్నాము. ప్రియ దేవుని బిడ్డలారా, మీ అందరికీ కూడా త్రిత్వ దేవుని యొక్క శుభాలు మీకు కలుగునుగాక. త్రిత్వమునందు మనమందరం కూడా ఎంతో మహదానందము, మరి మన జీవితాలు ఉజ్జీవించబడ్డానికి, మన యొక్క జీవితాల సమైక్యతతో దేవుని ప్రేమలో మరి వాక్యం ద్వారా విశ్వాసం ద్వారా ఆయన ప్రేమ బలములను పంచుకుంటూ మన ముందుకు సాగడానికి దేవుడు ఎంతో కృప చూపిస్తున్నాడు. కనుక మరి ఒకసారి పరిశుద్ధ త్రిత్వ పండుగలు ఆరాధన పాల్గొనిచ్చిన మీ అందరూ కూడా ప్రియాక దేవుని సర్వశక్తివంతులైన ప్రియాక దేవుని జీవనంలో మీకు చూడండి నడిపించును గాక. ఆమేన్. మనమందరం కలిసి కీర్తన పుస్తకం నుండి 243వ కీర్తన పరిశుద్ధాత్మను కోరుము యేసు ప్రభుని పేరట అనే కీర్తన పాడుకుందాం. పరిశుద్ధాత్మను కోరుము జీవమయేసు ప్రభుని పేరట వేడుము. జీవమయేసు ప్రభుని పేరట వేడుము. నరులందరి మీద నాయాత్మనుంటునని పరలోకపు తండ్రి పలికే వేదమునందు పరిశుద్ధాత్మ దేవిది వేద గాన పఠన పఠనమో కాదది వేద గామ పఠన పఠనమో కాదది నిరచికటింత సరుకులు వెదకురి దీపల్మరు వెదకినను నిరర్థకమైపోవును వేగా. పరిశుద్ధాత్మ లేనిది వర్షము లేని పైరు చందవేది. వర్షము లేని పైరు చందవేది. పరబోధకముల వర్తితమైన పనులు జీవరహితములై అనుభవము గావివైయుండు. పరిశుద్ధాత్మ
కన్నా ప్రబలంబైన మేలిక అన్నిటికన్నా ప్రబలంబైన మేలిక నేను నమ్మి మరపెట్టు పరమ పవనుడకి కరుణించి నీ కొసకు మరణాంతమగు కనుక పరిశుద్ధాత్మను గోరుము జీవమా యేసు ప్రభుని పేరట వేడుము జీవమా యేసు ప్రభుని పేరట వేడుము. మన తండ్రి దేవుని నుండి మన ప్రభువైన యేసుక్రీస్తు నుండి కృపయు సమాధానమును నీకు కలుగును గాక. ఆమేన్. ప్రభునందు ప్రియ దేవుని సంఘమా, మనమందరము మన సంఘ క్యాలెండర్ ప్రకారంగా మరి పరిశుద్ధ త్రిత్వ కాలములో మనందరం ప్రవేశించున్నాం. త్రిత్వ కాలము అనగా మరి దేవుని యొక్క ఏకత్వాన్ని విభజింపబడనేటువంటి ఆయన యొక్క సహజ గుణాన్ని మనకు తెలియజేసేటువంటిది ఈ త్రిత్వ లక్షణముగా మనం గ్రహించగలుగుతున్నాం. మరి దేవుని యొక్క నిజమైనటువంటి స్వభావము, ఆయనలోని గుణ లక్షణాలు మరి మనము ఎన్నిసార్లు తలంచుకున్నాం, మరి వాటిని గురించినటువంటి విషయాలు మానవ జీవితానికి మరి అగోచరమే. కానీ దేవుని యొక్క మహా ఉన్నతమైన జ్ఞానం, అగోచరమైన జ్ఞానం మానవ జీవితాలను పునరుద్ధరీకరించుటకు, వాటిని పడిపోయిన మానవ జీవితాన్ని తిరిగి పునర్నిర్మాణం చేపట్టుటకును మరి దైవ జ్ఞానము మనుషుని యొక్క జ్ఞానమును మరి హెచ్చరిస్తున్నట్లుగా మన దేవుని యొక్క వాక్యం మనకు జ్ఞాపకం చేస్తున్నది. అలాగే మన స్వార్థ పాఠములో మనము గమనించినట్లయితే నిత్య జీవన కూర్చున్న సంభాషణ మనము యేసు ప్రభు వారికి నికోదేము అనే పరిసయుడు, ఇశ్రాయేలు మరి రబ్బీ అనే బోధకునికి మధ్య జరుగుతున్నటువంటి విషయాలు మనం ఈ దినాన ఈ వాక్యంలో మనం చూడగలుగుతున్నాం. ప్రియ దేవుని బిడ్డలారా, ఈ దినాన మన యొక్క అంశము మరి దేవుని ఏకత్వము, దేవుని గుణలక్షణాల గురించి మనం ధ్యానం చేస్తున్నాం. మొదటిగా దేవుని గురించిన విషయాలు మనం గ్రహించగలిగినట్లయితే, దేవుడు తన యొక్క రాజ్యం గురించి బహుగా గొప్ప ఆసక్తి కలిగినటువంటి వారుగా మనం దేవుని వాక్యం మనం చూపడుతున్నాం. మరి సర్వశక్తిమంతుడైన దేవుడు, సర్వజ్ఞుడైన వాడు, సమీపింపరాని తేజస్సులో ఉన్నటువంటి వాడు, ఆయన సత్యస్వరూపి, జ్ఞానస్వరూపి, ఆత్మస్వరూపి, జ్ఞానస్వరూపి అని చక్కని దైవ సంబంధమైన బిరుదులు దేవునికి మనం కలిగినట్లుగా మనం చూస్తున్నాం. అయితే ఈ దినాన్ని మనం గమనించినట్లయితే మరి దేవుని యొక్క నిత్యత్వము, ఏకత్వము, ఆయన సర్వాధికారము మరి మనుషులకు ఆయన దాన్ని హక్కుదారులుగా చేయడానికి ఆయన ఇష్టపడుతున్నట్టుగా మనం గ్రహించగలుగుతున్నాం. కనుక మనం దేవుని యొక్క ఉన్నతమైన గుణాలు, దేవుని యొక్క తత్వము ఏంటంటే మానవుని యొక్క రక్షణ కొరకు దేవుని యొక్క అనాది సంకల్పం, దేవుని రాజ్యముగా ఆయన తన యొక్క రాజ్యమునకు మనలను పిలుస్తున్నాడు, మనను ఎన్నిక చేసుకుంటున్నాడు. ఆయన మనకు తన కుమారుని ద్వారా గొప్ప
ఆధారం కలిగించినటువంటి సంఘటన మనం చూస్తున్నాం. కనుక మరి అలాగే త్రిత్వము అనే మాట మనం గమనించినట్లయితే మరి తండ్రి అయిన దేవుడు, కుమారుడైన దేవుడు, పరిశుద్ధాత్ముడైనటువంటి దేవుడు అని మనం మూడు రకాలుగా మనం దీన్ని మనం జ్ఞాపకం చేసుకుంటున్నాం. అనగా ముగ్గురు దేవుడు కాదు అని ఏకత్వం, 1:1:1 ఏమవుతుందండి? 3 ఒకటిలో ఒకటే. అనగా సాధారణంగా మరి మనము 1+1+1 3 అవుతుంది. కానీ దీన్ని గుణకారం చేస్తే 1 మాత్రమే వస్తుంది. కనుక ఈ విధంగా దేవుని యొక్క ఏకత్వం ఎవరికి వారే. తండ్రి అయిన దేవుడు అనగా సర్వశక్తిమంతుడైనటువంటి దేవుడు. ఆదికాండము 1వ అధ్యాయంలో మనం చూసినట్లయితే ఆయనకు ఎలోహిం అనేటువంటి పేరుతో ఆయన పిలువబడుతున్నాడు. యెహోవిస్ట్ అనేటువంటి ట్రెడిషన్ కూడా ఉంది. యెహోవా దేవుడు, ఉన్నవాడు అనువాడనై ఉన్నాను అని ప్రభు అంటున్నాడు. కనుక ఆయనకు ముగ్గురికి కలిపి ప్రభు అని నామకరణం చేస్తున్నాం. ప్రభు ఆయన అని నిర్ధారణ మనం చేసుకుంటున్నాం. కనుక ప్రభు అనగా ముగ్గురు కూడా 3 స్వభావాలతో, అనగా తండ్రి అయినటువంటి వాడు అంటే కర్త, మొదటివాడు ప్రారంభకుడు, రెండవది ఏంటంటే కొనసాగించువాడు, మూడవ లక్షణం ఏంటంటే సంరక్షకుడు. మొదటిది ప్రారంభకుడు, రెండవది కొనసాగించువాడు, మూడవ వారు ఎవరంటే దానిని సంరక్షించువాడు. ఎవరిని సంరక్షించాలి? దేవుని సొత్తును, దేవుని స్వాస్థ్యమును ప్రారంభించిన వాడు దేవుడు, కర్త అని అంటాం. కనుక కర్త అనగా ప్రారంభకుడు, లేక ఉనికిని కలిగి ఉన్నటువంటి వాడు, లేక ఆయన కలుగు చేసిన ప్రతి దానికి కూడా ఉనికి ఇచ్చినటువంటి వాడు అని అర్థం. కనుక ఈ విధంగా మనము దేవుని గురించిన మనం కొన్ని ముఖ్యమైన విషయాలు మనం జ్ఞాపకం చేసుకుంటే ఇవన్నీ కూడా మానవ జీవితానికి అతీతమైనటువంటివి. మానవాతీతమైన దేవుని యొక్క జ్ఞానం గురించి ఈ దినాన్ని మనం జ్ఞాపకం చేసుకుంటున్నాం. కనుక ఇక్కడ దేవుని యొక్క జ్ఞానం ఎంత, దానిని ఎవరు కొలవగలరు, ఎవరు దానిని వర్ణించగలరు, ఎవరు దానిని వారి యొక్క సొంతం చేసుకోగలరు? అనగా దేవుడే అంతటి శక్తి ఏ మానవునికి లేదు కాబట్టి దేవుడే తన సొంత కుమారునియందు ఆయన మనను ఏర్పరచుకున్నాడు. మన యందు ఆయన తనకు ఉన్న అభీష్టం ఏంటంటే పాప విమోచనం, రక్షణ, మరి స్థిరమైన విశ్వాసంలో మనం దేవుని ప్రేమను మరి కలిగి ముందుకు జీవించాలని ఆయన ఆశిస్తున్నాడు. ఈ దినాన మనం దేవుని ప్రతి మనుషులు కొత్తగా జన్మించాలి అనేటువంటిది. దేవుని రాజ్యమునకు దేవుడు మనను ఎన్నిక చేసుకుని పిలుస్తున్నాడు. దైవ రాజ్యమునకు వారసులుగా ఉండటకు హక్కుదారులుగా ఆయన మనకు అధికారం అనుగ్రహిస్తున్నాడు. దేవుని కుమారులకు అధికారము అనుగ్రహించి వాడున్నాడు. కాబట్టి ఆయన ఇవ్వని అధికారము మనం ఏ రీతిగా కూడా దేవుని బిడ్డలుగా మనం ఈ లోకంలో ఆ అధికారాన్ని, ఆ స్వాతంత్రాన్ని, ఆ హక్కును మనం పొందుకోలేని ప్రియ దేవుని బిడ్డలారా. కనుక మానవుని యొక్క రక్షణ కొరకు ఆయన చెప్తున్నాడంటే శరీర సంబంధమైన స్వభావము. ఈ రోజున యేసు ప్రభు వారు 2 స్వభావాలను వేరు చేస్తున్నారు. ఒకటి శరీర సంబంధమైన స్వభావము, రెండవది దైవ సంబంధమైన స్వభావం. మానవ స్వభావము భ్రష్ట స్వభావం. అందుకనే ప్రభు అంటున్నాడు, మీరు ఈ నికోదేముతో ఆయన సంభాషించిన మాటలు ఏంటంటే మీరు శరీర సంబంధమైన బోధన మాత్రమే మరి ప్రజలకు ధర్మశాస్త్ర సంబంధమైన దాన్ని అందించినారు. ఆ ధర్మశాస్త్ర బోధను లేక దాని యొక్క సత్యాన్ని బయలుపరిచిన వారు ఎవరు అంటే దేవుడు. కనుక ఇవ్వబడిన ధర్మశాస్త్రం గురించి ప్రకటించేవాడు లేక బోధకుడు నికోదేము అయితే, ధర్మశాస్త్రం ఇచ్చిన బోధకుడు యేసు ప్రభు ద్వారా మనము మరింత సత్యాన్ని లోతుగా మనం తెలుసుకోగలుగుతున్నాం. నికోదేము మరి మనం గమనించాలంటే ఆచారాలకు, సాంప్రదాయాలకు, మంచి కట్టడలను ప్రజలకు వినిపింపజేసేటువంటి నిష్ట కలిగినటువంటి బోధకుడు. మరి ఈ నిష్ట మనుషుడికే ఉంటే దేవునికి ఆయన ఇంకో మాట చెప్తున్నాడు, మానవ శరీర స్వభావమునందు
మరి అన్ని కూడా నిగ్రహించుకుని మరి దేవుని యొక్క వాక్యం బోధించిన బోధకులకే అంతా ఉంటే మరి ప్రభు అన్నాడు ఆత్మ ద్వారా పరీక్షించబడినటువంటిది పరిశోధించబడేటువంటిది మరింత శ్రేష్టమైనటువంటిది పవిత్రమైనదని ప్రభు జ్ఞాపకం చేస్తున్నాడు. అందుకనే మరి ఇక్కడ యేసు ప్రభు దగ్గరకు వచ్చి నికోదేము మరి యేసు ప్రభుని అంగీకరించిన పరిసయ్యులలో ఈ నికోదేము మొదటి వారు, తర్వాత అరిమతయ, యోసేపు అని మనం దేవుని వాక్యం ద్వారా మనం తెలుసుకోగలుగుతున్నాం. అయితే ఈ నికోదేములో ఉన్నటువంటి కొన్ని అనుమానాలు ఏంటంటే ఇది శరీర సంబంధమైన బోధ, ఏమి నేర్చుకున్నాడో అక్షర జ్ఞానమును బట్టి కానీ అతడు బోధకుడు ఆత్మ జ్ఞానమును బట్టి అతడు బోధ మరి కొంచెము లోపించినట్టుగా మనం చూస్తున్నాం. ప్రభు అంటున్నాడు మరి ఇక్కడ ఆత్మ సంబంధమైనటువంటి ఆత్మ మూలముగా పుట్టినటువంటి వాడు, ఆత్మ మూలముగా జన్మించినటువంటి వారుగా ఉండే అనుభవాన్ని సంపాదించుకోవాలని ప్రభు అంటున్నాడు. ఈ రోజున మనం శరీరాన్ని చూస్తున్నాం, శరీర సంబంధమైన క్రియలు మనం చూస్తున్నాం. దేవుని రాజ్యమును, దేవుని కృపను, దేవుని వారసత్వమును మనం సంపాదించుకోవాలంటే శరీరము ఆత్మ రెండు కూడా పూర్తిగా దేవుని యందు అవి మలచబడాలి, కడుగబడాలి, దేవుని యొక్క అగ్ని చేత అది కాల్చబడాలి. కనుక ఏదైనా ఒకటి పరిశుద్ధత కలిగి ఉండడానికి ఏం చేస్తూ ఉంటారంటే ఏదైనా ఒక పదార్థం తయారు చేయాలంటే ఇనుమును కానీ లోహాన్ని కానీ మనకు కావలసినటువంటి సాధనంగా చేసుకోవాలంటే అగ్నిలో పెట్టి దాన్ని కాల్చి కావలసిన ఆకారంలో ఆభరణాన్ని తయారు చేస్తూ ఉంటారు. కనుక దేవుని వాక్యం ద్వారా ప్రతి మనుషుడు మలచబడాలి, దేవుని యొక్క ఆత్మ యొక్క అగ్ని బలం చేత అందరూ కూడా పవిత్రపరచబడాలనేటువంటిది దేవుని మాట మనకు జ్ఞాపకం చేస్తుంది. అయితే ఇక్కడ మానవ స్వభావం ఏంటి? మానవ స్వభావానికి మించిన స్వభావం ఏంటంటే దేవుడు ఎవరి స్వభావం వారిదే, ఎవరి ఆలోచన వారిదే. కానీ ఇక్కడ దేవుని యొక్క ఆత్మలో ఉన్నటువంటి గొప్పదనం ఏంటంటే ఒకటే మాట, ఒకటే స్వరూపము, ఒకటే స్వభావం. ఆ ముగ్గురు కూడా మరి ముగ్గురు అని మనం భావించడం కాదు. కుమారుడు ఎలాగైతే ఈ లోకములకు వచ్చినాడో మరి పరలోకములో కూడా ఆయన అక్కడ ఉన్నాడు. పరలోకములో ఉన్నవాడు, భూమి మీదకి వచ్చినవాడు, అలాగే మనలను దేవుని రాజ్యాలను నడిపిస్తున్న వారు కూడా ఒకరే. కనుక వారికి ఒకటే మాట ఏంటంటే ప్రభువు నా ప్రభువుతో ఇలాగ సెలవిచ్చాననే మాట మనం 110వ కీర్తనలో మనం చదవగలుగుతున్నాం. కనుక ఆ మాటను బట్టి మనం గమనించినట్లయితే ప్రభు అనేటువంటిది ఏంటంటే గ్రీకు మాటలో కురియోస్ అంటారు. కురియోస్ అనగా నా రాజు, నా యజమాని, నా ఇంటి యజమానుడు అనే అర్థము కలిగించే అర్థము వస్తుంది. కనుక ఈ మాటలు మనం చూసినట్లయితే దేవుడు సర్వమునకు యజమాని, అన్ని కుటుంబాలకు యజమాని. ఆ లోకంలో ఉన్న క్రైస్తవ నామము ధరించిన వారందరికీ కూడా యేసు ప్రభు వారు ఆయన శిరస్సుని మనం గ్రహించాలి. ఈ రోజున మనం ఈ స్వభావం ఏంటి? మానవ స్వభావంలో ఉన్నటువంటిది మరి ఆ గలతీ పత్రికలో మరి పౌలు గారు ఆత్మ ఫలాలు అలాగే శరీర సంబంధమైన ఫలాల గురించి చెప్తున్నాడు. శరీర సంబంధమైన ఫలాలు అలాగే మనుషులు దేనిని ఈ లోకములో పట్టి ఆశించిన అంతటి కూడా అదంతా కూడా దుర్దశ, దురితేచ్ఛలు, దురాశలు. కనుక దురాశలు మనిషిని ఏం చేస్తూ ఉంటాయంటే మరి దేవునికి దూరం చేసి దేవుని యొక్క ప్రేమను పొందకుండా వారిని మరి దేవునితో శత్రుత్వాన్ని పెంచుతూ ఉంటాయని దేవుని మాట జ్ఞాపకం చేస్తున్నాడు. శరీర సంబంధమైన స్వభావం ఎప్పుడు కూడా దేవునికి వ్యతిరేకంగానే, దేవునికి విరోధంగానే ఆలోచిస్తూ ఉంటుంది. అయితే ఇక్కడ ప్రభు అంటున్నాడు, ఇదిగో మరి మనుషుడు శరీర మూలముగా జన్మించింది శరీరమును, ఆత్మ మూలముగా జన్మించింది ఆత్మనై ఉన్నది. మీరు కొత్తగా జన్మకోలని నేను నీతో చెప్పినందుకు ఆశ్చర్యపడవద్దు అని అంటున్నాడు. ఎందుకు ఈ మాటల భావం ఏంటంటే 1 పేతురు పత్రిక 2వ అధ్యాయంలో మనం చూస్తున్నాం. ప్రభు దయాళుడని రుచి చూచినలా సమస్తమైన కల్మషమును, అసూయను, ద్వేషమును విడిచిపెట్టి పసిపిల్లల యొక్క నూతనంగా జన్మించిన శిశువుని పోలిన స్వభావాన్ని మీరు కలిగి ఉండాలని మరి పేతురు గారు ఆ సంఘానికి చెప్తున్నారు. కనుక ప్రభు మాట ఏంటంటే ఎంత గొప్ప బోధకుడని కాదు, ఎంత వయసు ఉన్నటువంటి వాడని కాదు, ఎంత పాండిత్యం ఉన్నదని కాదు,
దేవుని ముందు మనుషుని యొక్క జ్ఞానం చాలా స్వల్పమైనటువంటిది, చాలా ఇసుక రేణువుతో సమానం. కాబట్టి అనంతుడైనటువంటి దేవుని గురించినటువంటి జ్ఞానం మనుషుడు గ్రహించాలంటే దేవుని ఆత్మతోనే సహవాసం చేయాలి. మళ్ళీ ఈ రోజున క్రొత్త పండుగ ఏంటంటే తండ్రి అయిన దేవుడు నిన్ను ఆహ్వానిస్తున్నాడు. ఎవరి దగ్గరకు? కుమారుని చెంత మనల్ని నడిపిస్తున్నాడు. కుమారుని ద్వారా నిత్య జీవము. మొదటిగా దేవుని యొక్క ప్రేమ చేత ఆయన మనల్ని చూచాడు. ఆ ప్రేమ యందు మనల్ని చూచి మనం రక్షణ అనుగ్రహించినకు కుమారుని యందు ఆయన మనల్ని ఏర్పరచుకున్నాడు. కుమారుని ద్వారా ఏర్పరచుకున్నటువంటి దేవుడు పరిశుద్ధాత్మని యొక్క కృప చేత ఆదరణకర్త ద్వారా లేక సర్వసత్యంలో మనం నడిపించే ఆయన తన ఆత్మ ద్వారా ఏం చేస్తున్నాడంటే దేవుని రాజ్యంలో వారసుగా మనం ఎప్పటికప్పుడు మనం మలినం, లోక మాలిన్యము, పాప మాలిన్యం చేత మనం మరి అపవిత్రమవుతున్న మనను వాక్యం ద్వారా పరిశుద్ధపరచబడడానికి ఆత్మను ఆయన మనకు హితోపదేశకునిగా మనకు అనుగ్రహిస్తున్నాడు. ఆత్మ మనను, పరిశుద్ధాత్ముడు మనను దేవునికి ఇష్టలుగా, దేవుని వాగ్దాన వారసుగా మనను సిద్ధపరుస్తున్నాడు ప్రయోజనం ద్వారా. కనుక ఇది దేవుని యొక్క ప్రేమ, దేవుని కృప, దేవుని యొక్క సంరక్షణ అని ఈ మూడు విషయాల్లో ఈ దినాన్ని మనం జ్ఞాపకం చేసుకున్నాం. కాబట్టి దేవుని యొక్క ఆత్మ లేని వాడు ఆయన వాడు కాడు అని దేవుని మాట మనకు జ్ఞాపకం చేస్తుంది. ఇక్కడ మనం చూస్తున్నాము దేవుని యొక్క మరి ఆత్మ మన గురించి ఎంతగా పరితపిస్తున్నది. దేవుని యొక్క ఆత్మ మన గురించి ఎంతగా ఆలోచిస్తున్నాడంటే మరి ఎవరికి ఆయన తను తాను బయలుపరుచుకుంటాడు, ఎవరికి ఆయన సమీపముగా ఉంటాడు అంటే లూకా సువార్త 10వ అధ్యాయము 21వ వచనంలో మనం గమనించినట్లయితే ఆయన 10వ అధ్యాయము 21వ వచనం, ఆ గడియలోనే యేసు పరిశుద్ధాత్మయందు బహుగా ఆనందించి తండ్రి ఆకాశమునకును భూమికిని ప్రభువా నీవు జ్ఞానులకు వివేకులకు ఈ సంగతులను మరుగుపు చేసి పసిపాలకు బయలుపరిచినా నిన్ను స్తుతించుచున్నా. అవును తండ్రి, అలాగూ నీ దృష్టికి అనుకూలమాయెను. సమస్తమును నా తండ్రి చేత నాకు అప్పగింపబడి ఉన్నది. కుమారుడు ఎవడో తండ్రి తప్ప మరెవడునూ ఎరుగడు. తండ్రి ఎవడో కుమారుడు ఎవరికి ఆయనను బయలుపరిచి నిర్దేశించునో వాడును తప్ప మరెవడునూ ఎరుగడని చెప్పాను. అప్పుడు ఆయన తన శిష్యుల వైపు తిరిగి, మీరు చూస్తున్న వాటిని చూస్తున్న కన్నులు ధన్యములైనవి. అనేక మంది ప్రవక్తలను రాజులను మీరు చూస్తున్నవి చూడకయు వినకయు ఉండిరని మీతో చెప్పుతున్నానని ఏకాంత మంది వారితో ఆయన. కనుక చూసారండి, కనుక దేవుని యొక్క పరిశుద్ధమైన నామం బట్టి మనం చూస్తున్నాము ఆయన ఎవరికి ఆయనను తెలియపరచాలని, బయలుపరచడానికి లేక ప్రత్యక్షపరచడానికి, అందరికి వివరించబడడానికి ఎవరికైతే ఆయన తను తాను బయలుపరుచుకుంటాడో వారికి ఆయన ఆత్మ కలిగిన వారు, ఆయన ఆత్మ సంబంధమైన సంగతులను వారు గ్రహించాలని దేవుని మాట జ్ఞాపకిస్తాడు. పాపములో ఉన్నటువంటి వాడు, లోక ఆశలతో ఉన్నటువంటి వాడు దేవుని సంగతులను గ్రహించలేడు. కనుక మరి క్రీస్తు ప్రభువు నుండి మనందరికీ కూడా కలిగిన గొప్ప భాగ్యం ఏంటంటే ఎంతవరకు మనం ఏ కాలం నుండి వచ్చా మనం ఈ లెంట్ కాలంలో నుంచి అనగా ఆయన మరణము, ఆయన శ్రమ, మరణము, పునరుత్థాన కాలంలో నుండి మనము నిత్యమైన వెలుగులోకి, నిత్య రాజ్యంలోకి మనం అడుగు పెట్టాలంటే సిలువ ఏ మహిమకు మార్గం అని దేవుని వాక్యం మనకు జ్ఞాపకం చేస్తుంది. ప్రభు కూడా చెప్తున్నాడు, సిలువనే మనకు ప్రధానమైనటువంటి సాధనముగా దేవుని అంగీకారం, దేవుని యొక్క ఆమోదము మనం పొందాలంటే ప్రయోజనం ద్వారా మరి సిలువను తప్పకుండా మనము అంగీకరించవలసిన వారమే. ఎందుకు సిలువ అంటే మరి దైవజనుడైన మోషే అరణ్యములో మరి ఇశ్రాయేలును దేవుని విసిగించి కోపం పుట్టించి రోషం పుట్టించిన వారి కారణం చేత తాపకరమైన సర్పములను అక్కడ మరి వారి కరచుటకు, గాయపరచుటకు, వారిని హింసించుటకు ఆయన సెలవిచ్చినట్లుగా మనం చూస్తున్నాం. కనుక ఎవరైతే ఆ యొక్క బాధను, శ్రమను వారు తట్టుకోలేకపోతున్నారో వారు మళ్ళా మోషే దగ్గరకు వచ్చి, ఇదిగో అయ్యా ప్రజలందరూ కూడా ఈ విధంగా
మరి నాశనం ఉంటున్నారు, ఈ విధంగా వారు నశించిపోతున్నారు. పాపకరమైన సర్పములు అంటే దేవుడు మళ్ళా మోషే వెల్లడించుకున్న దానికి దేవుడు ఇచ్చిన జవాబు ఏంటంటే, మరి ఒక ఇత్తడి సర్పమును నువ్వు నిలబెట్టమని అని అన్నాడు. కనుక ఇత్తడి సర్పం అంటే మరి పాపానికి అవిధేయతకును లేక దేవునికి విరోధ భావమును సర్ప సంతానం అని అంటాం. కనుక దానికి సూచనగా మనకు కనబడుతుంది. ఎందుకు ఇక్కడ సర్పమును నిలబెట్టమన్నారు? కనుక సర్పము అనగా మరి వారు దేన్నైతే ఆరాధిస్తున్నారో, ఆ యొక్క దేన్ని ఆశ్రయించినారో, దేవుడు చేయకూడదు ఏ యొక్క దురాశను వారు కలిగి ఉన్నారో ఆ దురాశ వారికి పాపము కాల సర్పము. ఆ కాల సర్పము వారిని ఏం చేస్తుందంటే వారిని పాటు వేస్తుంది. కనుక ఎవరి పాపమును బట్టి వారు పొందుకున్న ఆ శాపమును బట్టి, పాపమును బట్టి, శిక్షను బట్టి వారు రికన్సిలియేషన్ అనగా ఆ తప్పును తెలుసుకునేటువంటి స్వభావాన్ని దేవుడు వారికి కలుగు చేయడానికి ఆయన అక్కడ నిలబెట్టమని ఆజ్ఞాపించున్నాడు. అయితే ఇక్కడ మనం చూస్తున్నాం అదే సర్పము ఇక్కడ ప్రభువుగా మనం పోల్చడం కానివని ఆ సర్పమును కాలుతో త్రొక్కబడ్డానికి అనగా పాపమును కాలుతో త్రొక్కివేయబడింది. అపవాది యొక్క తంత్రములను ఆయన శిలువ మ్రాను మీద వాటన్నిటికీ కూడా మరి పరాజయం కలిగించుగా మనం చూస్తున్నాం. కనుక అనాది కాలం నుండి మనుషుల ద్వారా వచ్చిన ప్రతి పాపము, ఆ దుర్గుణ, ఇవన్నీ కూడా క్రీస్తు ప్రభు శిలువలో వాటికి మ్రాను చేత జయించిన సాతాను ఇప్పుడు యేసు ప్రభు శిలువ మ్రాను మీద ఆయన ఆ శాపమును, ఆ పాపమును, ఆ యొక్క మనుషుడు ఏమేమైతే కూడగట్టుకున్నాడో దాని అంతటి కూడా మరి ఆయన రూపుమాపినట్లుగా మనం చూస్తున్నాం. రూపుమాపడం అంటే మాఫీ చేయడం అంటాం అన్నమాట. మాఫీ చేయడం అంటే ఎవరు దానికి అర్హులో, ఎవరైతే దానికి దేవుని యొక్క ప్రేమను పొందుకుంటారో, ఎవరు ఆయన ఆజ్ఞను గౌరవించి ఆయన ఆజ్ఞను ప్రేమించి ఆయన యొద్దకు వస్తారో వారికి మాత్రమే పాపములు పరిహరించబడతాయి. కనుక ప్రతి ఒక్కరికి కూడా ఆయన యొక్క అవకాశం కలిగిస్తున్నాడు. ఈ రోజున మానవ భ్రష్టత్వము ఎంత ఏలుబడి చేస్తుంది. కనుక దేవుడు తన ఇష్టాన్ని మానవ జీవితాల యొక్క శ్రేష్ఠతకు వారి యొక్క సహవాసాన్ని కోరుకుంటున్నాడు, మానవుని యొక్క రక్షణను కోరుకుంటున్నాడు. కుమారుని యందు ఆయన దానిని పొందుపరిచినాడు. కుమారు ద్వారా రక్షణ కలగాలని అందరినీ ఆహ్వానిస్తున్నాడు, ఆజ్ఞాపించున్నాడు, అందరికీ తన ఇష్టాన్ని బయలుపరుస్తున్నాడు. కనుక ఈ లోకపు ఆచారాల, కట్టుబాట్ల, సాంప్రదాయాలు ఇవన్నీ కూడా దేవుని ప్రేమను పొందుకోలేవని, దేవుని యొక్క ఉన్నతమైన పిలుపు, దేవుని యొక్క కృపను పొందుకోవాలంటే ప్రియులందరూ దేవుని ముద్ర, దేవుని స్వరూపముగా మార్చబడాలి. దేవుని స్వరూపం అంటే నీటి మూలంగాను, ఆత్మ మూలంగాను. మీరు ఎలాగో దేవుని స్వరూపాన్ని అంటే కనుక పరిశుద్ధాత్ముడు ఆయన ఒక మరి మనుషులను కడిగి వేయడంలో, కడుగుట్లో ఆయన ఒక సుప్రసిద్ధుడు కాబట్టి కనుక నీటి మూలంగా, ఆత్మ మూలంగా దేని స్వభావం, నీరు దాని స్వభావాన్ని మనిషిని శుభ్రపరుస్తుంది. అలాగే మా ఆత్మ ఆంతర్యమైనటువంటి జీవితాన్ని శుభ్రపరుస్తున్నది. కనుక నీరు భౌతిక సంబంధమైన జీవితాన్ని శుభ్రపరుస్తుంటే ఆత్మ ఆంతర్యములను శుభ్రపరుస్తుందని ఇక్కడ జ్ఞాపకం చేస్తుంది. కనుక మనుషుడు రెండు స్వభావాలని కూడా మార్చుకోవాలి, దుష్క్రియలను విడిచిపెట్టాలి, చరించాలి, వాటిని అసహించుకోవాలి. పాపం ఎట్లా అసహ్యం కలిగి ఉన్నప్పుడే మరి కలిగించేవాడు పరిశుద్ధాత్ముడు. పాపం జోలికి వెళ్ళకుండా మనను దేవుని వైపు తిప్పేవాడు దేవుని యొక్క ఆత్మ. కాబట్టి అటువంటి స్వభావాన్ని, మానవ భ్రష్టత్వాన్ని విడిచి మరి లోకపు దురాశలను ప్రక్కన పెట్టి దేవునికి ఇష్టమైన బిడ్డలుగా మనం జీవించాలనుకుంటే, మనలో ఐక్యత్వాన్ని కలుగజేయాలనుకుంటుంది దేవుని యొక్క ఉద్దేశం. ఈనాడు మానవుల్లో మరి భిన్నత్వంలో ఐక్యత్వం అనగా రకరకాలైన వారు ఉన్నారు. అనగా సాతాను ఏకత్వాన్ని ఏం చేస్తుంటే భిన్నత్వంగా చేస్తుంటారు. ఒక్కటిగా ఉన్నటువంటి వారిని వివిధ రకాలుగా చెదరగొడుతూ ఉంటారు. అపవాది యొక్క స్వభావం అది. కానీ దైవ మనస్సు కలిగిన వారు, దేవుని స్వభావం కలిగిన వారు అంతటా ఏం చేస్తూ ఉంటారంటే ఎన్ని రకాలైనటువంటి దోషాలు, పాపాలు అవన్నిటిని కూడా మనిషిని పాపాన్ని విడిచిపెట్టి దేవునికి దాసురవ్వాలని, పాపాన్ని, దోషాన్ని కప్పిపెట్టి ప్రేమతో
మా అందరినీ కూడా ఐక్యపరుస్తున్నాడు. కనుక యేసు ప్రభువు వారు చెబుతున్న మాట ఏంటంటే ఈ రోజున తండ్రితో మన సహవాసాన్ని కలిగి ఉండాలి, దేవునితో ఐక్యాన్ని కలిగి ఉండాలి, దేవునితో మన ప్రేమను పంచుకోవాలి, దేవునితో పొందును మనం కొనసాగించాలని ఆయన మన యొక్క వాళ్ళ యొక్క దీనస్థితిని, మానవుని యొక్క దుస్థితిని గమనించి ఆయన తన కుమారుని మన మీద ఇష్టపడి ఆయన తన యొక్క శిలువ యొక్క ప్రేమను మనకు పంచాడు. ఎత్తపడమంటే క్రీస్తుతో పాటు ఆయన మహిమలో ఎత్తపడినప్పుడు మనము కూడా ఎత్తపడాలి. పాపం చేత ఎత్తపడటం కాదు, నిత్య జీవంతో ఎత్తపడాలి. పూర్వకాలపు ఆచారాలు కాదు, మాకు ఆయన ఎలా చెప్పాడు ఈయన ఎలా చెప్పాడని కాదు, మనకు పరమ బోధకుడు క్రీస్తు. ఈ లోకంలో ఎంతమంది బోధకులు ఎన్ని రకాలైన పాండిత్యము, ఎన్ని రకాలైన కొత్త కొత్త విషయాలు చెప్పినా కూడా దేవుని వాక్య గ్రంథమే మనకు ఆధారము. దేవుని వాక్య ఆధారము, ఇందులోనే మనకు సర్వ సత్యాలు కూడా ప్రతి దానికి జవాబు ఆత్మ మూలముగా గ్రహించగలిగితేనే ప్రతి దానికి జవాబు మనం ఇక్కడ పొందుకోగలం. కనుక మనకు ఉన్నటువంటి ప్రతి మన అనుమానాల జీవితము, మన యొక్క సంశయ వలయమైనటువంటి జీవితము, సంకటాల వలయమైనటువంటి జీవితము, విశ్వ వలయంతో కూడినటువంటి ఈ జీవితంలో మనకు నిజమైన పరిష్కారము, నిజమైన మార్గము క్రీస్తే. క్రీస్తునందు విశ్వాసం ఉంచిన వారిగా మనము యోహాను సువార్త 17వ అధ్యాయంలో ఆయన అక్కడ కూడా ఐక్యత్వాన్ని సూచిస్తున్నాడు. మనము మా విశ్వాసులందరూ కూడా క్రీస్తులో ఐక్యత. అందుకనే దేవుని మాట చెప్తున్న 128వ అధ్యాయంలో నీ భోజన పళ్ళ చుట్టూ నీ పిల్లలు ఒలీవ మొక్కల వలె ఉందరు. అందరం కూడా క్రీస్తు రక్తంలో మనకు పాలు పంచుకుంటూ మనము దేవుని బల్లలో మనకు బలతో ఒలీవ మొక్కల వలె సారం కలిగి పచ్చగా చిగుర్చున్న వారి వలె వాక్యమును బట్టి వాక్యానుసారంగా ఆత్మానుసారమైనది ఆదేశానుసారమైన జీవితము జీవించటకు ప్రభు తన పరిశుద్ధాత్మ కృప చేత మనందరికి తన ఉన్నతమైన సహాయం, ఉన్నతమైన పిలుపుకు, ఉన్నతమైన ఏర్పాటుకు, ఉన్నతమైన ఆ రాజ్య సంబంధమైన వారసులుగా ఉండటకు ప్రభు మనం సిద్ధపరిచి ఆయనకి ఇష్టమైన బిడ్డలుగా మనం బలపరచడం తన సహాయము మనకు అందించి సంరక్షించును గాక. ఆమేన్. సమస్త జ్ఞానం మించిన దేవుని సమాధానం యేసు క్రీస్తు వల్ల మీ హృదయములకు మీరు తానంటున్నప్పుడు కావలి ఉండును గాక. ఆమేన్. దేవా నాయందు శుద్ధ హృదయము కలుగజేయుము. నాయంతరంగములో స్థిరమైన మనసును తరముగా పుట్టించుము. నీ సన్నిధానములో నుండి నన్ను త్రోసివేయకుము. నీ పరిశుద్ధాత్మను నా యొద్ద నుండి తీసివేయుము. నీ రక్షణానందము నాకు మరలా పుట్టించుము. సమ్మతి గల మనసు కలుగజేసి నన్ను దృఢపరచుము. ప్రార్థన. ప్రేమ కలిగిన మా తండ్రి ప్రభువానికి స్తోత్రం. పరిశుద్ధ త్రిత్వమును గురించిన పండుగ ఆరాధన మమ్మల్ని నడిపించారు. త్రిత్వమునందు ఏకముగాను ఒక్క స్వభావంగా ఒక్క స్వరూపాన్ని కలిగిన ప్రభా మానవ జీవితంలో ఉన్నటువంటి ప్రతి
ఆయన దురుచేష్టను నాయన అంతను తొలగించి దుర్మార్గతను తొలగించి ప్రభా నీకు ఇష్టమైన బిడ్డలుగా మమ్మల్ని ఎన్నుకున్నావు తండ్రి. నీ ప్రేమకు ఇష్టలుగా జీవించాలని మీరు కోరుతున్నారు. ఆయన మానవ జీవితాన్ని ఏమైతే ఈ లోకంలో ఏ దురాశలు ఈడ్చుకుపోతున్నాయో, ఏవి పెనవేసుకుని పోతున్నాయో, ఏవి వెనుకకు మరల్చి వారిని భ్రష్టత్వంలోకి నడిపిస్తున్నాయి ప్రభా, అంతటి నుండి రూపమాపి నీ వైపు మా కనులెత్తి చూసేటువంటిగా చేసేటువంటిది ప్రభా మీ వాక్యమునైనా. నీ వాక్యము పని చేయనటువంటి వాడు ఈ లోకానుసారమైన జీవితమే. వాక్యంలో జీవించుతున్నవాడు, వాక్యం ఎవరిలో అయితే పనిచేస్తున్నారో వారు దేవుని ఆత్మను ఆ యొక్క అనుభూతిని వారు పొందుకోగలరు ప్రభా. ఆయన మీరు పైనుండు వారు, మేము క్రిందుండు వారు. మీ సింహాసనం అత్యున్నతమైన ఆకాశమందు ఉన్నది ప్రభా. ఈ భూమి మీద మేము మంటి పురుగులను ఆయన విసుమరేణు వంటి వారు మమ్మల్ని బలపరచండి. మాలో ప్రతి లోపాన్ని, ప్రతి దోషాన్ని, ప్రతి పాపాన్ని తీసివేసి ప్రభా. ఆయన మనుషులు వేరు చేస్తారు కానీ నీవైతే ఐక్యపరిచేటువంటి తండ్రి. ప్రతి ఒక్కరు ఐక్యతలో ఉండాలి, ప్రతి ఒక్కరు ఏకత్వంతో నిన్ను స్తుతించి ఆరాధించాలి. ఆయన ఎంతో గంభీరమైనటువంటి ఆయన స్తుతించే జనాంగముగా మీలో ఉండాలని మీరు ఆశిస్తున్నారు ప్రభా. నీ కృపకు ప్రేమకు పాత్రలు ప్రతి ఒక్కరు మీరు ఆశిస్తున్నా సమస్త ఆశ్చర్యంతో దీవించారు. ఎవరైనా అందరూ కూడా ప్రభా నీ ప్రేమలో వారు పాల్గొని పంచుకోవాలని మీరు ఆశిస్తారు. లోకమంతటిని వణికిస్తున్నటువంటి ఈ యొక్క కరోనా వ్యాధి ఎవరిని కూడా సమీపించకుండా, ఎవరికి కష్ట నష్టంలో వ్యాధి, రోగ, సంశయ, మరణములు ప్రభు ఏవి కూడా వారిని సంశయ మరణములు యొక్క వారి యొక్క గృహాలను, వారి జీవితాన్ని సమీపించకుండా చేయండి ప్రభావ. నీ హస్తాల్లో దీవించాను. సర్వలోక క్రైస్తవ సంఘం ఆయన మరి త్వరగా ద్వారాలు తెరవబడి ఆయన మందిరాల్లో అందరూ ప్రవేశించే మా కృప యోగ్యత దాయించండి. మీరు తెరవని ద్వారాలు తెరవబడాలి, మీరు సెలవివ్వని మాట నెరవేరు ప్రభా. మనుషులు ఎన్ని ఆలోచించినా మీ చిత్తానికి ఇంకా మేము లోబడవలసిన వారు ఉన్నాము. ఇంకనూ నాయన మీ యొక్క చిత్తంలో మీ మాటకు ఇంకా మేము ఇంకా సరిచేసుకోవాల్సిన ఇవి ఇంకా ఏమైనా ఉంటే మమ్మల్ని మీ ప్రేమ చిత్త మమ్మల్ని ఆదరించి తండ్రి. నీ ప్రేమ చిత్త మా జీవితాన్ని పరిశోధించి చక్కనైన సన్మార్గంలో నిన్ను వెతికే జీవితం, నీతో నిన్ను అన్వేషించేటువంటి జీవితం, నీలో ఉన్న సత్యాన్ని మేము గ్రహించగలిగేటువంటి భావ జీవితాలతో మమ్మల్ని నడిపించుకుంటాం. కృపాక్షంత దీవించాను. మీ దేన సంఘమును మీరు కనికరించి కాపాడుతుంది. మీ యొక్క సంఘములో ఉన్న ప్రతి లోపాన్ని సరిదిద్ది మీ మందిరం యొక్క సమృద్ధిని, మీ మందిరం యొక్క లోటును మీరే భర్తీ చేయమని అడుగుతున్నాం ప్రభా. నీ కృపగల సింహాసనం యొక్క మా మనవులు సమర్పిస్తాం ప్రభా. సంఘం ప్యారిష్ అంతటిని జీవించడం, భారత ప్యారిష్ ఉన్న 3 సంఘాలు నా తోటి సేవకులంటే వారి సీఆర్గారు ప్రభా, వారి కుటుంబాన్ని, వారి పరిచయం మీరు దీవించు ప్రభా. ఎవరికి కావాల్సిన దీవెన వారికి దాయించాలి, ఎవరికి కావాల్సిన సంతోషం వారికి దాయించాలి. ఎవరు ఎటువంటి దీవెనలు పొందలేక నైనా ఇంకనూ ప్రభా వెనుకంజి వేస్తున్నారో, వెనుకంజి వేసేవారు ముందుకు వచ్చి ప్రభా నీ సన్నిధిలో సాష్టాంగపడి తమ దోషమును ఒప్పుకొని నీ ప్రేమ చేత వారు మలచబడేటట్లుగా చేసి నడిపించమని, అంతటిపై నీ దీవులు ఉంచమని, కృపాక్షంతో ఆశ్రయించమని. ఇదిగో తండ్రి ఈ యొక్క రికార్డింగ్ యూనిట్ అంతటి కూడా దీవించు ప్రభా. ఇదిగో సంఘ పెద్దలను దీవించమని అనుకున్నాం. నాతో ఆరాధన పాల్గొన్నటువంటి ప్రియ సంఘ పెద్దలను వారిని దీవించు ప్రభా. నీ సంఘంపై నీ దీవులు ఉంచాను. భారత క్రైస్తవ సంఘం ప్యారిష్ అంతటిని మీరు దీవించమని అనుకున్నాం. ప్రతి ఒక్కొక్కరిని ఇదిగో నాయన సెంట్లు సంఘం, అలాగే ప్రభా మరి తండ్రి హోలీ క్రైస్తవ సంఘం దీవించు ప్రభా. నీ కృప నామంలో ప్రతి ఒక్కరు కూడా నీ ప్రేమలో మలచబడి నీకు ఇష్టమైన వారు నీ ప్రేమ సారములో వారు ఫలించుగా అభివృద్ధి పొందుతారు. పచ్చగా చిగుర్చుండేటట్లుగా మీరు బలపరచని ఆశ్రయించమని యేసునామమున ప్రార్థిస్తున్నాం మా పరమ తండ్రి. ఆమేన్. పరలోకమందున్న మా తండ్రి, నీ నామము పరిశుద్ధపరచబడును గాక, నీ రాజ్యము వచ్చును గాక, నీ చిత్తము పరలోకమందు నెరవేరునట్లు భూమి మీద నెరవేరును గాక. మా ఆహారము దయచేసి మరణ ప్రార్థన చేసిన వారిని క్షమించు, క్షమించు. శోధన నుండి దుష్టుని తప్పించు. రాజ్యము శక్తియు మహిమయు నీవే.
తండ్రి. ఆమేన్. ప్రభువు నిన్ను ఆశీర్వదించును గాక. ప్రభువు నీకు తన సన్నిధి ప్రకాశింపజేయును గాక. ప్రభువు నీ మీద తన సన్నిధి కాంతిని ఉడింపజేసి నీకు సమాధానము కలుగజేయును గాక. ఆమేన్. 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 పంపుము దేవా దీవెనలతో, పంపుము దేవా, పంపుము దయచేత పతిత పవన నమః పెంపుగా నీ సేవ ప్రియముగను నరింప. పంపుము దేవా దీవెనలతో, పంపుము దేవా. ఆమేన్. ప్రభు మీ అందరిని దీవించును గాక. ఆయన కృపను తోడైందును గాక. వందనాలు.